అమ్మా హెల్త్ ఎలా ఉంది? టైం తింటున్నావా? నాకు రావాలనే ఉంది కానీ మహితనే. అబ్బా ఈ అప్పకు మాత్రం ఇష్టం లేనట్టు అత్తోళ్ళింట్లో కూర్చొని తేరగా తింటున్నాడు, పైగా మహిత మీదికి వేస్తున్నాడు. అలాగే నాకు కూడా ఒక ఈవెంట్ వచ్చింది, అది అయిపోగానే వచ్చేస్తా. ఈవెంట్ ఎవరు ఇచ్చింటారు ఈ అప్పకి? ఇక్కడ ఈ అప్ప మొహానికి ఎవరు ఇచ్చింటారు? మహిత ఇప్పించింటుంది. అయిపోయిందా బ్రో? ఇందాక నువ్వు ఫోన్లో ఈవెంట్ గురించి మాట్లాడుతున్నావు కదా, అది ఎంత పెద్ద ఈవెంట్ బ్రో? 1 కోటి వరకు ఉంటుంది బ్రో. 1 కోటి రూపాయల ఫంక్షన్ అంటే పెద్ద పెద్ద బిగ్ షాట్సే వస్తూ ఉంటారు. నా రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి కొద్దిగా వాళ్ళకు రికమెండ్ చేస్తావా? ఏం బాగుంటుంది బ్రో, నేను కూడా వర్క్ కోసం వెళ్తున్నా కదా, నాకు కూడా అక్కడ అందరు కొత్తోళ్ళు. నీకు తెలుసుగా నాకు ఎంత మోమాటమో. సారీ బ్రో, నేను రికమెండ్ చేయలేను. ఏం చేస్తున్నావు మహిత? ఏం లేదండి, నెక్స్ట్ మంత్ మా అమ్మ సత్యనారాయణం చేయిస్తుంది. పట్టు వస్త్రాలు ఏమున్నా ఏం లేదని చెక్ చేస్తున్నాను. నీ క్వశ్చన్ చెప్పాలి మహిత, ఇట్రా. ఏం చెప్పాలండి? ఇందాక మీ బాగా కలిసిండు. ఇప్పుడు నాకు ఈవెంట్ ఉంది కదా, అందులో తన బిజినెస్ గురించి రికమెండ్ చేయమంటున్నాడు. అది వర్క్ ఎథిక్స్ కాదు కదా, మీ బావ చాలా హర్ట్ అయి ఉంటాడు. కొంచెం నువ్వైనా చెప్పే. మీరు మా బావ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. మా బావకు అంత సీన్ లేదు. ఏమోనే, నా గురించి నీకు తెలుసు కదా, ఎవరైనా హర్ట్ అయితే నేను తట్టుకోలేను. మా బావ ఎట్లా అంటాడో తెలుసా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఆ టైపు. నేను పోయి మళ్ళీ అప్పకు అట్టేనో బావా అని అడగల. బాగున్నారులేండి, మీరు హర్ట్ కాకుంటే చాలు నాకు. అయ్యో రామా, మీరు మీ మొహమాటము. అట్లా మొహమాటంగా ఉంటే కష్టం అండి. ఈ కాలంలో ఎంత లౌక్యంగా ఉంటే అంత మంచిది. మొహమాటంగా ఉంటే ముంచేస్తారు మిమ్మల్ని. సరేలేండి, మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేస్తున్నాను. అదండి, కాల్చేతులు కలుపుకోండి తిందరు.